పార్లమెంటు సమావేశాలకు వేలైంది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 21 వరకు ఈ సమావేశాలు జరగబోతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారిగా ఉభయ సభలు సమావేశమవుతున్నారు. ఆపరేషన్ సింధూర్ పై చర్చించేందుకు సిద్ధమైనారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు. 21 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలు వాడి వేడిగా కొనసాగబోతున్నాయి. పార్లమెంటు ఉభయ సభల్లో 8 కొత్త బిల్లులతో సహా 17 బిల్లులను కూడా ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు, జియో హెరిటేజ్ సైట్స్, జియో రిలిక్స్ బిల్లు, మైన్ అండ్ మినరల్ సవరణ బిల్లు, నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లు, మణిపూర్ వస్తు సేవల పన్ను బిల్లు వంటివి ఇందులో ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, పార్లమెంట్ సెషన్స్ స్టార్ట్ కాబోతున్నాయి కదా, మరి కాసేపట్లో ప్రజెంట్ ఏంటి సిచ్యువేషన్, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటి బిల్లులు ప్రవేశపెట్టాలి అవకాశాలు ఉన్నాయి ఇంకా? రైట్ సొమ్మి, మరి కాసేపట్లోనే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అంటే 11 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ ఆవరణలో ఈ పార్లమెంట్ సమావేశాలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడతారు. అయితే ఈ పార్లమెంట్ సమావేశాల వేదికగా అధికార పార్టీని ఇరుకులు పెట్టేందుకు విపక్ష పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. అస్త్రశస్త్రాలను విపక్ష పార్టీలు సిద్ధం చేసుకున్నాయి. ఏదైతే పార్లమెంటు సమావేశాలు, పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ఈ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వాటిపై ప్రధానంగా చర్చించేందుకు విపక్ష పార్టీలు పట్టుబడుతున్నాయి. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లోక్సభ, రాజ్యసభ ఎంపీలు వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. ఇటు ఆపరేషన్ సింధూర్పై కానీ, మరోవైపు పహల్గామ్ దాడి ఘటనలో విషాదకర ఘటన ఏదైతే జరిగిందో దానికి సంబంధించి చర్చ చేపట్టాలి అనేది ప్రధానంగా విపక్ష పార్టీలు ప్రశ్నోత్తరాల సమయాన్ని రూల్ 267 ప్రకారం, నిబంధన ప్రకారం ప్రశ్నోత్తరాల సమయాన్ని బిజినెస్ అంతా కూడా పక్కన పెట్టేసి ఈ సంస్థలపై ప్రధానంగా చర్చించాలి అనే అంశంపై కూడా వారందరూ మాణిక్యం ఠాగూర్, మరోవైపు రేణుకా చౌదరి, ఇటు రణ్దీప్ సింగ్ సూర్జేవాలా వాయిదా తీర్మానాల నోటీసులు వారందరూ ఇచ్చారు. వీటిపై ప్రధానంగా చర్చించాలనేది కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఇటు లోక్సభలోను, ఇటు రాజ్యసభలోనూ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మాన నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వాటిపై చర్చిస్తారా, ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సింది. మరోవైపు గత 2 సంవత్సరాలుగా మణిపూర్ అంశం సంబంధించి ప్రధానంగా వివాదం కొనసాగుతుంది. అక్కడ హింసాత్మక వాతావరణం అనేది కొనసాగుతుంది. దానిలో భాగంగా ప్రజెంట్ రాష్ట్రపతి పాలన అనేది అక్కడ కొనసాగుతున్నప్పటికీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటి వరకు అక్కడికి వెళ్ళి సందర్శించలేదు. అక్కడికి వెళ్ళి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది కూడా కనీసం చూడలేదు, అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడలేదు అనేది ప్రధానంగా విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దానికి సంబంధించి ఇక్కడ పార్లమెంట్ వేదికకు పట్టుబట్టే అవకాశం కనిపిస్తుంది. అంటే వేరు దేశాలు, విదేశాలకు వెళ్ళి 10 రోజులు, 8 రోజులు, 5 దేశాలు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మరో 2 రోజులు అంటే 23 నుంచి 26 వరకు మళ్ళీ బ్రిటన్, మాల్దీవుల పర్యటనకు వెళ్తున్నారు. కానీ పక్కన మణిపూర్కు వెళ్ళడం లేదు. దానికి సంబంధించి కూడా ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలి, పార్లమెంట్ వేదిక దీనిపై చర్చ చేపట్టాలంటూ కూడా విపక్ష పార్టీలు, మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే డిమాండ్ చేస్తుంది. దానితో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లిక్కర్ పాలసీకి సంబంధించి కూడా ఇటు టీడీపీ పార్లమెంట్ వేదికగా చర్చ చేపట్టే విధంగా మేము అక్కడ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాము, పార్లమెంట్ వేదికగా ఈ సమస్యలు లేవనెత్తామనేది కూడా ఇటు ఏపీ నుంచి టీడీపీ ప్రయత్నాలు చేస్తుంది. దానికి సంబంధించి వారు కూడా ఇప్పటికే నిన్న అఖిలపక్ష సమావేశంలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇటు పార్లమెంట్ వేదికకు కూడా ఏపీలో లిక్కర్ స్కామ్ సంబంధించి వారు చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఇటు తెలంగాణ నుంచి తెలంగాణ సమస్యలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ఎంపీలందరూ కూడా ఇటు చామల కిరణ్ కుమార్ రెడ్డి కానీ, ఇతర మల్లు రవి కానీ, ఇతర ఎంపీలు ఎవరుతున్నారో వారు కానీ, ఇటు రాజ్యసభ ఎంపీలందరూ కూడా తెలంగాణ అంశానికి సంబంధించి బనకతెల ప్రాజెక్ట్ అంశం కానీ, బీసీ రిజర్వేషన్ సంబంధించి కానీ వీటన్నిటిపై కూడా ప్రధానంగా పార్లమెంట్ వేదికగా వారు కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించాలంటూ కూడా వారు కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ అంశాలని కూడా తీసుకువెళ్ళి లేవనెత్తే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ పార్లమెంట్ సమావేశాలని చాలా వాడివేడిగా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే పహల్గామ్ ఉగ్రదాడి, మరోవైపు ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు నేపథ్యంలో ఈ సమావేశంలో అనేక సమస్యలను లేవనెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం పాల్పడుతుంది, విపక్ష పార్టీలను ఇబ్బందులకు గురి చేస్తుంది అనేది కూడా ప్రధానంగా విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దానిలో భాగంగా ఈసారి జరిగే సమావేశం మాత్రం చాలా కీలకంగా మారబోతుంది. మొత్తం ఈ రోజు నుంచి వచ్చే నెల 21 వరకు కూడా పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ 21 రోజులు జరిగే సమావేశాలు కీలకంగా మారాయి. దీంట్లో ఒకవైపు ప్రతిపక్ష పార్టీల విమర్శలను తిప్పికొట్టడంతో పాటు మొత్తం 15 బిల్లులను ఈ ఉభయ సభల్లో ప్రవేశపెట్టాలనేది కూడా అధికార పార్టీ భావిస్తుంది. ఆ బిల్లులు
ఆమోదింపజేయకుండా మరోవైపు సమస్యలు పరిష్కరించాలి. ఏదైతే విదేశాంగ విధానం సంబంధించి కానీ ఇతర సమస్యలకు సంబంధించి కూడా ఈ పార్లమెంటు వేదికగా కూడా విపక్ష పార్టీలు లేవనెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ వర్షాకాల సమావేశాలు మాత్రం వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇటు అధికార పార్టీని ఇరుకుని పెట్టే విధంగా విపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తుంటే విపక్ష పార్టీల ఎత్తుగడను తిప్పికొట్టే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం వారు కూడా వ్యూహాలు ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుంది. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ కూడా పార్లమెంటు సమావేశాలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. మరోవైపు ఈ పెహల్గామ్ అంశం అనేది కూడా ఎక్కువగా వివాదానికి దారితీస్తుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరి దాడి చేశారు అనే ఒక విమర్శ వినిపిస్తుంది. దానివల్ల ఇటు భారత్ కూడా ప్రతిదాడి చేయడం ద్వారా పాకిస్తాన్ ప్రతిదాడిలో భారత్ కూడా అనేక విధాలు నష్టపోయింది. దానికి సంబంధించి మాత్రం ఎక్కడ కూడా అధికారిక ప్రకటన చేయడం లేదు. దానికి సంబంధించి ప్రధానంగా చర్చ చేపట్టాలి అనే అంశాలపై కూడా ప్రధానంగా అనేక వాయిదా తీర్మానాలను కాంగ్రెస్ ఇస్తుంది. ఈరోజు ఇచ్చిన వాయిదా తీర్మానాల్లో కేంద్ర ప్రభుత్వం స్వీకరిస్తుందా, వాటిని డిస్మిస్ చేస్తుందా అనేది కూడా చూడాల్సింది. మొత్తం చూసుకుంటే ఈరోజు జరిగే పార్లమెంట్ సమావేశాలు ముందు ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగంతో ప్రారంభం కానున్నాయి.